అందరికి హాయ్ అండి. మరి ఈ రోజు అయితే నేనైతే వర్క్ అయితే వెళ్ళదండి. మరి నేనైతే సూరంపల్లి అయితే వెళ్తున్నా అండి. సూరంపల్లి మనం అక్కడ వర్క్ అయితే ఉంది. మా బావగారు శివ శివ ఆయన పెయింట్ వేసిందండి ఆయన. మనమైతే సూరంపల్లి అయితే వెళ్తున్నాను. నేనైతే బయలుదేరాను ఆల్రెడీ. వెళ్ళి అక్కడ వర్క్ ఏంటనేది మనం చూడాలండి. వెళ్ళి మనమైతే ఇది వచ్చేసరికి మనకి హైవే రోడ్ అండి. హైవే రోడ్ అంటే మనకి ఇది దగ్గరగా మనకి గన్నవరం, ఇటు పక్క వచ్చేసరికి గొల్లపూడి, అంతవరకు అయితే మనకి వంతెన అనేది ఉంటుంది. మనకి హైవే అనమాట ఇది. ఈ దగ్గరగా మనకి విశాఖపట్నం రూట్ అంటారు దీన్ని. హైవే రోడ్ ఇది. ఇక అయితే మనమైతే బయలుదేరి మా బావగారి బండి అయితే ఆగిపోయింది. ఆగిపోతే ఇంకా మా తమ్ముడు రాజాను వీళ్ళు పెయింట్ ఆయన ఇంకో ఆయన వాళ్ళు అయితే వాళ్ళని పంపించేసాము. నేనైతే బండి వేసి రాలేదు. ఇంకా నేను మా తమ్ముడు బండి మీద వచ్చాను. ఇంకా మా బావగారు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చిన తర్వాత ఇంకా కాల్ వేసుకొని మేమైతే సూరంపల్లి అయితే వెళ్తున్నాము. అదేమైందంటే ఆయన లగేజ్ ఎక్కువ వేసాడు ఎదరా. చూడండి అక్కడ మనకి పుట్టికి సంబంధించిన మొక్కు పెడతారు కదండి, పెయింట్ కి సంబంధించిన అంటే వాల్స్ కి మొక్కు పెడతారు. ఆ మొక్కుకి సంబంధించిన తెచ్చాడు అనమాట. అదేమైందంటే స్పీడ్ బ్రేకర్ రాగానే మనోడు చూసుకోపోయేసరికి ఏమైందంటే ఆ యాక్టివా బండికి ఉన్న బెల్ట్ అనేది తెగిపోయింది. మనకి యాక్టివా బండికి బెల్ట్ ఉంటాయి, మన గేర్ల బండ్లకి చైన్ ఉంటుంది అనమాట. ఇక అదైతే బెల్ట్ అయితే తెగిపోయింది. తెగిపోవడం వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు వచ్చాడు. మనం దగ్గర సూరంపల్లి అయితే ఇదైతే సూరంపల్లి అండి, సర్వీస్ రోడ్ అనమాట. మన సర్వీస్ రోడ్లోకి వచ్చి ఇంకా అలాగే బిల్డింగ్ దగ్గరికి కూడా వచ్చాము. ఇదండి మనం ఈ బిల్డింగ్ లో అయితే మన వర్క్ ఏంటనేది మీకు చూపిస్తాను. అలాగే ఈ వచ్చేసరికి మన వర్క్ ఏంటంటే ఈ పాత కిటికీలు లోపలికి ఉన్నాయండి. ఇప్పుడైతే మనమైతే ఆ కిటికీలు తీసి మన కొత్తగా అద్దాల రేఖలు అయితే తయారు చేయాలి. అదొక కిటికీ, ఇది ఈ సందులో ఒక కిటికీ ఉంది, ఇక్కడ ఒక కిటికీ ఉంది. అలాగే మనకి ఈ సందులో వచ్చేసరికి ఇదొక కిటికీ ఉంటుందండి, ఇక్కడ ఒక కిటికీ, ఇదొక కిటికీ అనమాట. అలాగే వంటగది దగ్గర ఇదొక కిటికీ, ఈ కిటికీలు, అలాగే ఇదొక కిటికీ. మొత్తం దగ్గరగా మనకి 17 కిటికీ రెక్కలు వచ్చినాయి మొత్తం. ఆ రెక్కలు అయితే మనం కొత్తగా తయారు చేసి చేయాలి. అలాగే మా బావోళ్ళు కూడా పెయింట్ వాళ్ళు మనందరూ చూపించే కదండి, అలా అయితే ఈ రూమ్ కి అయితే మొక్కు అయితే పెట్టేశారు. కొంతవరకు పెడుతున్నారు, రాంగాలను కలుపుకొని పెట్టారనమాట. మనం అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఆ కబోర్డులు కూడా చేయమన్నారు. మనం ఈ కబోర్డులు కొలతలు కూడా తీసుకున్నాము, అన్ని రాసుకుంటున్నాం అనమాట. అలాగే మీకు మొత్తం ఈ కర్ర మొత్తం అంతా దాని కబోర్డుకి సంబంధించిన కర్ర మొత్తం రాసేసానండి. ఇక మనం అన్ని రేట్లు అన్ని చెప్పాము, వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా కిటికీ రెక్కలు కానీ కిచెన్ సంబంధించిన కిచెన్ లో కూడా మన కబోర్డులు చేయాలి. ఇది సూరంపల్లి అయితే ఇదండి వర్క్ మనకి. ఇదండి ఇంక